మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా అండి? ఉదయం నిద్ర లేవగానే మీ పిల్లాడు ఒక్కసారిగా వచ్చి, అమ్మ సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అని అడుగుతాడు. కొద్దిసేపటికి ఇంకో ప్రశ్న అడుగుతాడు. నాన్న మేఘాలు ఎందుకు కదులుతున్నాయి అని. తింటూ ఉన్నప్పుడు కూడా అడుగుతాడు. అన్నం తెల్లగా ఎందుకు ఉంటుంది అని. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తే ఆ చెట్టు అంత పెద్దగా ఎలా పెరిగింది నాన్న అని అడుగుతాడు. రాత్రి బయట నిలబడి ఆకాశం సాయి చూస్తూ చంద్రుడు మన వెంట ఎందుకు వస్తున్నాడు అంటాడు. ఇలా రోజంతా ప్రశ్నలు అడుగుతారు. మొదట్లో మనకు నవ్వొస్తుంది. చిన్న పిల్లాడే కదా అని ముద్దు చేస్తాం. కానీ అదే ప్రశ్నలు పదే పదే వస్తుంటే, అయ్యో ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతావా నాయనా, కొంచెం నిశ్శబ్దంగా ఉండు, తర్వాత చెబుతాలే అని మనం విసుక్కుంటాం. ఇప్పుడు పని ఉంది నాకు అని చెప్పేస్తాం. ఇలా చెప్పిన వాళ్ళలో మీరు కూడా ఉంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా చిన్నదిగా అనిపించిన ఒక పిల్లాడి భవిష్యత్తును మార్చేంత పెద్ద విషయం. ఒకసారి మనమే చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో గుర్తు చేసుకోండి. మనకు కూడా ఎన్నో సందేహాలు ఉండేవి. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది, వర్షం ఎందుకు పడుతుంది, చీమలు వరుసగా ఎందుకు నడుస్తున్నాయి, నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి. కానీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం. ఆ ప్రశ్నలన్నింటినీ మనం మర్చిపోయాం. అంటే ఇప్పుడు అవన్నీ మనకు సాధారణంగా కనిపిస్తాయి. కానీ పిల్లలకు అలా కాదు. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు వాళ్ళకి చాలా కొత్తగా కనిపిస్తుంది. మనకు ఫ్యాన్ అంటే ఫ్యాన్, కానీ వాళ్ళకి అది గాలి ఇచ్చే ఒక అద్భుతం. మనకు ఒక బల్బ్ అంటే బల్బు, వాళ్ళకి ఒక చిన్న బటన్ నొక్కగానే వెలుగు రావడం ఆశ్చర్యం. మనకు ఒక మొబైల్ ఉంటే అది ఒక ఫోన్ లాగా అన్నమాట. కానీ వాళ్ళకి అందులో మనుషులు మాట్లాడడం, పాటలు రావడం, వీడియోలు కనిపించడం అన్నీ ఒక మాయలాగా అనిపిస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎప్పుడు. ఇవి అల్లరి ప్రశ్నలు కావండి, వాళ్ళు నేర్చుకోవడానికి చేసే మొదటి అడుగులు. ఒక చిన్న పిల్లాడు నడవడం ఎలా నేర్చుకుంటాడో, మొదట పడిపోతాడు, మెల్లిగా లేస్తాడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. అలాగే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కూడా ప్రశ్నలతోనే మొదలవుతుంది. ఒక ప్రశ్న ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. ఒక కొత్త విషయం ఇంకో ప్రశ్న అడిగేలా చేస్తుంది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పిల్లాడు చాలా విషయాలు నేర్చుకుంటాడు. కానీ ఇక్కడే చాలా మంది పెద్దలు చేసే ఒక చిన్న తప్పు ఉంది. ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగావు, ఇక నోరు మూసుకుని ఉండు అంటాము. నన్ను విసిగించకు అంటాము. ఈ మాటలు మనం కోపంలో అంటాం, కానీ చిన్న మనసుకు మాత్రం వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఒకసారి ఆలోచించండి. పిల్లాడు ధైర్యం చేసి ఒక ప్రశ్న అడిగాడు, సమాధానం బదులు కోపం వచ్చింది. మరోసారి కూడా అడుగుతాడు, మళ్ళీ మనకు కోపం వచ్చింది. మరోసారి కూడా అడుగుతాడా? కొంతమంది అడుగుతారు, కానీ చాలా మంది మెల్లగా మౌనంగా మారిపోతారు. ప్రశ్న అడిగితే మనకు కోపం వస్తుంది, నాన్న బిజీగా ఉంటాడు అని అనుకుంటారు. అక్కడ నుంచి వాళ్ళలో ఉన్న తెలుసుకోవాలనే తపన కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. అందుకే పిల్లలు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారంటే వాళ్ళు చెడ్డ పిల్లలు కాదు అని అర్థం చేసుకోండి. వాళ్ళు బాగా నేర్చుకోవాలని చూస్తున్న పిల్లలు అని తెలుసుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న సంఘటన చెబుతానండి. ఈ సంఘటన విన్న తర్వాత ఆ పిల్లల ప్రశ్నలు మీరు ఇకపై ఎప్పుడు ఒకేలా చూడరు. 5 ఏళ్ల చిన్న బాబు తన నాన్నతో కలిసి బయటకు నడుస్తూ వెళ్ళాడు. అప్పుడే ఆకాశంలో పక్షుల గుంపు ఎగురుతూ కనిపించింది ఆ బాబుకి. ఆ బాబు ఒక్కసారిగా ఆగిపోయాడు. నాన్న, పక్షులు అంత హాయిగా ఎగురుతున్నాయి కదా, మనం ఎందుకు ఎగరలేకపోతున్నాం అని అడిగాడు. ఆ సమయంలో నాన్న ఫోన్లో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతనికి ఒక ప్రశ్న వినిపించింది, కానీ సమాధానం చెప్పడానికి ఓపిక లేదు. ఇప్పుడు నిశ్శబ్దంగా నడువు, ఇంటికి వెళ్ళాక చూద్దాం అని చెప్పి ముందుకు నడిచిపోయాడు. ఆ పిల్లాడు కూడా ఏమీ మాట్లాడలేదు, కానీ ఆ ప్రశ్న మాత్రం అతని మనసులో అలాగే ఉండిపోయింది. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాడు. క్లాస్ టీచర్ అడిగింది, ఎవరికేమైనా సందేహాలు ఉంటే అడగండి అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లాడు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. టీచర్, పక్షులు ఎగురుతాయి, మనిషి ఎందుకు ఎగరలేడు అని. టీచర్ నవ్వలేదు. ఇది కూడా ఒక ప్రశ్నేనా అని అనలేదు. ఒక చిన్న కాగితం తీసుకొని పక్షి రెక్క ఎలా ఉంటుందో గీసింది. విమానం గాలిలో ఎలా ప్రయాణిస్తుందో చాలా సులభంగా చెప్పింది. ఆ పిల్లాడికి అన్ని పూర్తిగా అర్థం కాకపోయినా ఒక విషయం మాత్రం అర్థమైంది. ప్రశ్న అడిగితే కొత్త విషయం తెలుస్తుంది. ఆ రోజు నుంచి అతను ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ప్రశ్న కానీ ఇద్దరు పెద్దలు 2 రకాలుగా స్పందించారు. ఒకరు ఇప్పుడు కాదు అన్నారు, మరొకరు రా కలిసి తెలుసుకుందాం అన్నారు. ఈ 2 మాటల మధ్య చాలా తేడా ఉంది. అందుకే పిల్లలతో మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. మనం చెప్పే ఒక మంచి మాట వాళ్ళలో జీవితాంతం ఉండే ఒక మంచి అలవాటును పెంచుతుంది. ఇంకో విషయం చెబుతాను. గ్రామంలో ఉండే ఒక పిల్లాడు తన తాతతో పొలానికి వెళ్ళాడు. అక్కడ అడుగుతాడు,
తాతయ్య, ఈ చిన్న విత్తనం ఇంత పెద్ద చెట్టుగా ఎలా మారుతుంది అని. ఆవు గడ్డి తింటుంది కదా, పాలు ఎలా ఇస్తుంది? వాన రాకముందే చీమలు ఎందుకు బయటకు వస్తున్నాయి? అదే సమయంలో పట్టణంలో ఉండే పిల్లాడు కూడా అడుగుతాడు, నాన్న లిఫ్ట్ పైకి ఎలా వెళ్తుంది? వైఫై కనిపించదు కదా, అయినా ఫోన్లో వీడియో కాల్ ఎలా వస్తుంది? రోబో ఎలా మాట్లాడుతుంది? ప్రశ్నలు వేరు, పరిసరాలు వేరు, కానీ తెలుసుకోవాలనే కోరిక మాత్రం ఒకటే. అదే పిల్లల గొప్పతనం. వాళ్ళకు చిన్నది పెద్దది అనే తేడా ఉండదు. ఏది అర్థం కాకపోయినా అడుగుతారు. అందుకే వాళ్ళు ప్రశ్నలను ఎప్పుడు చిన్న చూపు చూడకండి. కొంతమంది తల్లిదండ్రులు ఇలా అంటుంటారు, ఇంకా చిన్నవాడేవి, పెద్దయ్యాక తెలుసుకుందులే అని, ఇప్పుడు నీకు అవసరం లేదు అని. కొన్ని విషయాలు అది నిజమే, కానీ చాలా ప్రశ్నలకు మాత్రం పిల్లల వయసుకు తగ్గట్టు చెప్పవచ్చు. ఉదాహరణకు, పిల్లాడు అడిగాడు అనుకోండి, వర్షం ఎలా పడుతుంది అని. పెద్ద పెద్ద పాఠం చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యుడు నీటిని ఆవిరిగా మార్చేస్తాడు, ఆ ఆవిరి పైకి వెళ్లి మేఘాలుగా మారుతుంది, మేఘాలు బరువెక్కితే వానగా కిందకు వస్తుంది అని 2 నిమిషాల్లో చెప్పవచ్చు. చాలు, వాళ్ళకు అంతే సరిపోతుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో ప్రశ్న అడుగుతాడు. అలా ఒక్కో రోజు ఒక్కో విషయం నేర్చుకుంటాడు. చాలా మంది ఒక తప్పు చేస్తారు. పిల్లాడు ప్రశ్న అడగగానే గూగుల్లో చూసుకో అని ఫోన్ చేతిలో పెడతారు. ఫోన్లో సమాధానం దొరకవచ్చు, కానీ అమ్మ చెప్పిన ప్రేమ, నాన్న చెప్పిన ఓపిక, తాతయ్య చెప్పిన అనుభవం ఇవి గూగుల్లో దొరకవు కదండి. పిల్లలకు సమాధానం మాత్రమే కాదు, మనతో గడిపే సమయం కూడా చాలా అవసరం. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మనం సమాధానం చెబుతున్నప్పుడు వాళ్ళు కేవలం మాటలు మాత్రమే వినడం లేదు, మనతో ఒక అనుబంధాన్ని కూడా పెంచుకుంటున్నారు. అందుకే రోజుకు 10 నిమిషాలైనా పిల్లలతో కూర్చొని మాట్లాడండి. ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు? ఏమైనా కొత్త విషయాలు చూసావా? ఏమైనా సందేహం వచ్చిందా అని అడగండి. మీరు అడిగే ఈ 3 ప్రశ్నలే వాళ్ళని ఇంకా ఎక్కువగా మాట్లాడేలా చేస్తాయి. మరొక ముఖ్యమైన విషయం, ప్రతి ప్రశ్నకు మనకు సమాధానం తెలియాల్సిన అవసరం లేదు. తెలియకపోతే తెలియదని చెప్పండి, అందులో తప్పేమీ లేదు. నాకు పూర్తిగా తెలియదు, ఈ రోజు రాత్రి మనం ఇద్దరం కలిసి తెలుసుకుందామని చెప్పండి. తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడమే పెద్ద తప్పు. ఇది జీవితంలో చాలా పెద్ద పాఠం అండి. ఈ అలవాటు చిన్నప్పుడే వస్తే వాళ్ళు పెద్దయ్యాక కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు వెనకాడరు. ఇంకో చిన్న విషయం, కొన్నిసార్లు పిల్లలు ఒకే ప్రశ్నను 3-4 సార్లు అడుగుతారు. అప్పుడు మనకు కోపం వస్తుంది. ఇప్పుడే చెప్పాను కదరా అంటాం, కానీ వాళ్ళు ఎందుకు మళ్ళీ అడుగుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మొదటిసారి పూర్తిగా అర్థం కాలేదేమో, లేదా ఇంకో కోణంలో ఆలోచించి మళ్ళీ అడుగుతున్నారేమో. అందుకే ఓపిగ్గా మరోసారి చెప్పండి. ఒకసారి కాదు, అవసరమైతే 5 సార్లు చెప్పండి. ఎందుకంటే ఈ రోజు మీరు 5 సార్లు చెప్పిన విషయమే రేపు వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలే జ్ఞాపకంగా మారవచ్చు. అందుకే పిల్లలు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారంటే దాన్ని సమస్యగా చూడకండి, ఇది వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పే ఒక మంచి సంకేతం. ప్రశ్నలు అడిగే పిల్లాడు రేపు గురించి ఆలోచించే పెద్దవాడుగా ఎదుగుతాడు. కానీ ప్రశ్నలు అడగడానికి భయపడే పిల్లాడు తనకు వచ్చిన సందేహాన్ని కూడా మనసులోనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలను నోరు మూయించకండి. పిల్లల నోరు మూయించడం కంటే వాళ్ళ మనసును తెలుసుకునేలా చేయడం చాలా ముఖ్యం. మీరు ఇచ్చే 5 నిమిషాల ఓపిక వాళ్ళ జీవితానికి 5 దశాబ్దాల బలం కావచ్చు. ఈ రోజు మనం ఎంతో పెద్దవాళ్ళమయ్యాం, ఎన్నో పనులు చేసుకుంటున్నాం, ఎన్నో బాధ్యతలను కూడా చూసుకుంటున్నాం. కానీ మన జీవితంలో నిజంగా ఎక్కువ నేర్చుకున్న రోజులు ఏవి తెలుసా? చిన్నప్పుడు. ఎందుకంటే ఎప్పుడు మనకు ప్రతిరోజు ఒక కొత్త పాఠంలా అనిపిస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త ప్రశ్న, ప్రతిరోజు ఒక కొత్త అనుభవం. అదే ఇప్పుడు మన పిల్లల జీవితంలో కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రపంచాన్ని మొదటిసారి చూస్తున్నారు. మనం 100 సార్లు చూసిన దాన్ని వాళ్ళు మొదటిసారి చూస్తున్నారు. అందుకే వాళ్ళకు ప్రతి చిన్న విషయం కూడా ఒక పెద్ద ఆశ్చర్యంలో ఉంటుంది. ఒక సీతాకోక చిలుక కనిపించినా దాని వెనకాల పరిగెత్తుతారు. ఒక చీమ కనిపించినా చాలాసేపు చూస్తూ ఉంటారు. ఒక వాన చినుకు పడినా చేతిలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. తెలుసుకోవాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనం పెద్దవాళ్ళం అయ్యాక సమయం లేదు, పని ఉంది, అలసిపోయాం అనే కారణాలతో వాళ్ళు అడిగే ప్రశ్నలకు విలువ ఇవ్వడం మానేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లాడు రోజుకు 100 మందిని ప్రశ్నలు అడగడు. ముందుగా ఎవరిని అడుగుతాడు? మిమ్మల్ని. ఎందుకంటే ఈ ప్రపంచంలో తనకు ఎక్కువ నమ్మకం ఉన్న వ్యక్తి మీరే కాబట్టి. అమ్మ అంటే తనకు అన్నీ తెలుసు అనుకుంటాడు, నాన్న అంటే ఏ సమస్యకైనా సమాధానం చెబుతాడు అనుకుంటాడు. ఆ నమ్మకాన్ని మనమే నిలబెట్టుకోవాలి. ప్రతి సమాధానం మనకు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, ప్రేమగా వినే మనసు మాత్రం ఉండాలి. ఒక్కసారి మీ చిన్ననాటిని గుర్తు తెచ్చుకోండి.
మీరు కూడా ఏదో ఒక రోజు మీ అమ్మను, మీ నాన్నను, మీ తాతయ్యను లేదా మీ అమ్మమ్మను ఇలాంటి ప్రశ్నలు అడిగి ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు మీతో మాట్లాడారు, మీకు తెలిసిన విషయాలు చెప్పారు. అందుకే ఈరోజు మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడే అదే బాధ్యత మన మీద కూడా ఉంది. ఈ తరం పిల్లలకు మనం మంచి సమయం ఇవ్వాలి, మంచి మాటలు చెప్పాలి, మంచి అలవాట్లు నేర్పించాలి. అందులో మొదటి అడుగు వాళ్ళు అడిగే ప్రశ్నకు విలువ ఇవ్వడం. ఒక చిన్న ప్రశ్న ఒక పెద్ద కళకు మొదటి మెట్టు కావచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అని అడిగే పిల్లాడే రేపు కొత్త యంత్రాన్ని తయారు చేయవచ్చు. ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు ఉన్నాయి అని అడిగే పిల్లాడే రేపు అంతరిక్షం గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మొక్క ఎలా పెరుగుతుంది అని అడిగిన పిల్లాడే రేపు మంచి రైతు కావచ్చు లేదా మంచి శాస్త్రవేత్త కావచ్చు. ఈ రోజు మనం ఎవరినైనా గొప్ప వ్యక్తి అని చూస్తున్నామంటే వాళ్ళు కూడా ఒకప్పుడు చిన్నపిల్లలే. వాళ్ళు ప్రశ్న అడిగారు, వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నించారు. అందుకే ఈ స్థాయికి చేరుకున్నారు. మరి మన పిల్లలు ఎందుకు చేరుకోలేరు? ఖచ్చితంగా చేరుకుంటారు. కానీ వాళ్ళ ప్రయాణంలో మనం అడ్డుగా నిలబడకూడదు, వాళ్ళకు తోడుగా నిలబడాలి. కొన్నిసార్లు మీకు సమాధానం తెలిసిన వెంటనే చెప్పేయకండి. మీకు ఏమనిపిస్తుంది అని అడగండి. వాళ్ళు ఆలోచిస్తారు, తమకు తెలిసినట్టు చెబుతారు. తర్వాత మీరు సరిగా వివరించండి. అలా చేస్తే వాళ్ళలో ఆలోచించే అలవాటు కూడా పెరుగుతుంది. ఇంకో చిన్న పని చేయండి. రోజులో ఒక సమయం పెట్టుకోండి. అది రాత్రి భోజనం తర్వాత కావచ్చు లేదా పడుకునే ముందు కావచ్చు. 5 నిమిషాలైనా సరే ఈ రోజు నీకు ఏ ప్రశ్న వచ్చింది అని అడగండి. మొదట ఒక ప్రశ్న చెబుతారు, తర్వాత 2 చెబుతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మనసులో ఉన్న ప్రతిదీ మీతో పంచుకుంటారు. అది నిజమైన బంధం. పిల్లలకు ఖరీదైన బొమ్మలు కొనివ్వడం కంటే, ఖరీదైన బట్టలు వేయించడం కంటే వాళ్ళతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడడం చాలా విలువైనది. ఎందుకంటే బొమ్మ పాడవుతుంది, బట్ట చిరిగిపోతుంది, కానీ మీరు ప్రేమగా చెప్పిన ఒక మాట జీవితాంతం వాళ్ళతో ఉంటుంది. ఒకరోజు మీ పిల్లాడు పెద్దవాడు అవుతాడు, ఉద్యోగం కూడా చేస్తాడు, కుటుంబం చూసుకుంటాడు, మీ ముందు నిలబడి ఆత్మవిశ్వాసంగా మాట్లాడతాడు. అప్పుడు నా పిల్లాడు ఇంత బాగా ఎదిగాడు అని మీరు గర్వపడతారు. ఆ గర్వానికి కారణం ఈ రోజు మీరు చూపించిన ఓపిక కూడా అవుతుంది. అందుకే ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు తీసుకురండి. మీ పిల్లాడు ఎందుకు అని అడిగితే కోపం పడకండి, మళ్ళీ మొదలు పెట్టావా అని అనకండి. ఒకసారి నవ్వండి, వాళ్ళ కళ్ళలోకి చూడండి, ప్రేమగా సమాధానం చెప్పండి. తెలియకపోతే మనమిద్దరం కలిసి తెలుసుకుందాం అని చెప్పండి. ఆ ఒక్క మాట ఆ పిల్లాడికి మీరు ఇచ్చే గొప్ప బహుమతి అవుతుంది. ఎందుకంటే జ్ఞానం అనేది పుస్తకాలతో మాత్రమే రాదు, ప్రేమతో చెప్పిన మాటలతో కూడా వస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది పెద్ద విజయాలతో మాత్రమే రాదు, చిన్నప్పటి ప్రోత్సాహంతో కూడా వస్తుంది. ఒక పిల్లాడి భవిష్యత్తు ఒక రోజులో మారిపోదు. ప్రతిరోజు అమ్మ చెప్పిన ఒక మంచి మాట, నాన్న చూపించిన ఒక చిన్న ఓపిక, కుటుంబం ఇచ్చిన ఒక మంచి వాతావరణం, ఇవన్నీ కలిసి అతని భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి మీ పిల్లలు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారంటే భయపడకండి, విసుగు పడకండి, సంతోషించండి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, ఎదుగుతున్నారు అని గుర్తుంచుకోండి. ప్రశ్నలు అడిగే పిల్లలు పెద్దయ్యాక సమాధానాలు వెతికే మనుషులుగా మారుతారు. ప్రశ్నలు అడగడానికి భయపడే పిల్లలు చాలాసార్లు తమ కళలను కూడా మనసులోనే దాచేసుకుంటారు. అందుకే వాళ్ళ నోటిని మూయించకండి, వాళ్ళ ఆలోచనలకు రెక్కలు ఇవ్వండి. ఎప్పుడు వాళ్ళు కేవలం మంచి మార్కులు తెచ్చే పిల్లలుగా, ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదుగుతారు. మీ పిల్లాడు లేదా పిల్ల ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటో నాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి విషయంతో కలుసుకుందాం. నమస్కారం.